పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రుపీడ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి ఉద్యోగాల్లో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావు. మీరు కష్టపడినప్పటికీ కూడా పేరు అనేటటువంటిది వేరే వాళ్ళకు వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మానసికంగా ఆందోళన చెందడము, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడము, ఏదైనా సరే మనం సాధించాలి అనేటటువంటి తపన, నూతన పరిచయాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏ పనైనా సరే సృజనాత్మకంగా మనం చేయాలి, మనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి, మనం కష్టపడితేనే కానీ మనకు పొట్టకూటి వెళ్ళదు అనేటటువంటి ధోరణితో మీరు పనిచేస్తారు. ఏలినాటి శని కాబట్టి మనము బంధువులందరూ కూడా మీరు చక్కగా ఎంతో ఆదరిస్తారు. అయినప్పటికీ కూడా మీకు పేరు అనేటటువంటిది రాదు. ఇక బంధువులు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళలో తలలో నాలుకలా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు సంపాదన ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు మీరు ఈ వారంలో ఇల్లు కొనేటటువంటి ఆలోచన చేస్తారు. కొత్త ఇళ్ళకి అద్దెలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ లేదా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మనకి అనేకమైనటువంటి కొత్త అనుభూతులు చెందుతాయి. కొత్త వస్త్రాలు కొంటారు. మీ భార్యతో అనుబంధం మీకు పెరుగుతుంది. మీ అత్తగారి తరపు బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, ఈ విధంగా మీరు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనుల్లో కాస్త వ్యతిరేకత అనేటటువంటిది ఉంటుంది. బిల్స్ ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ బిల్డర్లు, గవర్నమెంట్ రోడ్లు, R&Bలో, రైల్వేలో ఇలా మీరు బిడ్స్ వేసుకొని కాంట్రాక్టర్లు ఉన్నారో, కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళ బిల్స్ ఇంకా కూడా మీకు ఇంతవరకు అవ్వనటువంటివన్నీ కూడా ఈ వారంలో మీకు క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విద్యా సంస్థలు, కాలేజీలు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఈ డిపార్ట్మెంట్స్లో రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కెమెరామెన్లకి మంచి భవిష్యత్తు, పురోహితులకి వివాహాలు అవ్వడము, బ్రాహ్మణులకి మంచిగా సువర్ణ అవకాశాలు వివిధ వాటిల్లో రావడం జరుగుతాయి. పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి యొక్క కవచాలు, ఆంజనేయ స్వామి ఆరాధనలు చదువుకోవడం, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల వలన మీరు అద్భుతాలు అనేటటువంటివి సృష్టిస్తారు. రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మళ్ళీ రవి గ్రహాలతో కలవడం వల్ల తల్లిదండ్రుల మధ్య మీకు విరోధం రావడం, తండ్రితో మీ తండ్రి భావాలు వేరువేరుగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి చాలా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారికి అందరికీ కూడా మనము బంధుమిత్రులతో ఆనందంగా వెళ్ళడము ఇవన్నీ కూడా చేసుకుంటారు.
అలాగే కొత్త కొత్త ఫర్నిచరు ఇవన్నీ కూడా ఇంట్లో మీరు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వేరే వేరే ఊర్లకు వెళ్ళడం, వేరే వేరే ఊర్లకి మీకు కొత్త కొత్త ఉద్యోగాలు రావడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల సెలక్షన్ల కోసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆ ఉద్యోగాలు రావడం జరుగుతాయి. సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క జపాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మరి భాగ్యంలో ఉన్నటువంటి ఈ రవి శని గ్రహాల ప్రభావంగా తండ్రి సంబంధమైనటువంటి ఆస్తులు మీకు రావడం, మీ తండ్రి దూరపు బంధువుల మరణ వార్త, తర్వాత మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడం జరుగుతాయి. సబ్సిడీలు మీరు అందుకోగలుగుతారు. రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మీరు కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు రెండవసారి ప్రయత్నించినప్పుడు మాత్రమే అవుతాయి. కాబట్టి ఈ రాశివారు మనకి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వివాహాలు కానటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. నూతన వ్యాపారాలు అనేటటువంటివి చాలామంది మరి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చరల్, హార్టికల్చర్, ఆ తర్వాత ఈ యొక్క పెస్టిసైడ్స్ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా బాగా సంపాదించడం, కొత్త రకాల వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నూతనంగా కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడం ఉంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. బంగారం కొనడము ఇలాంటివన్నీ కూడా, నూతన వస్త్రాలు కొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి మనము గురుజపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వితండ బాధాలు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో చేసుకోవడం జరుగుతుంది. మానసిక అశాంతి అనేటటువంటిది ఉంది. పిల్లల తరపు నుంచి కూడా అశాంతి ఉంది. దూరపు ప్రయాణాలు చేయడము, కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడము, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, డబ్బులన్నీ కూడా టైట్గా అవ్వడము, ఇలా సతమతం అవుతూ ఉంటారు. అయితే మనము శత్రుపీడ అనేటటువంటిది క్రమేపీ తగ్గిపోతుంది. ఈ యొక్క అష్టమ శని యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క కారణంగా భయంగా ఉండడము మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం ఖాళీగా ఉన్నాం కదా, మనం ఏకాంతంగా ఉన్నాం కదా అని చెప్పి మరి ఇతరులందరితో కూడా ఫోన్లు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఇచ్చేటటువంటి తప్పుడు సలహాల వల్ల అవనివ్వండి, లేకపోతే కాస్త మీరు డైవర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు మీరుగా మీ వ్యక్తిత్వం మంచిది, మీ వ్యక్తిత్వం ప్రకారం మీకు ఏది నచ్చిందో అది చేయండి. ఇతరుల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ వారము దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది అధికంగా కనబడుతుంది. ఏదో రకంగా సంపాదించాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి చేస్తారు. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు
కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి జరుగుతాయి. ధనము, ఆదాయము ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వాచ్లు ఇలాంటివన్నీ కూడా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి కొంటారు. అలాగే బంధుమిత్రులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, పార్టీలు, వినోద కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీ పిల్లల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాలలు వేసుకోవడం ఇలా ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఉధృతంగా ఉంటుంది. భార్యలు భర్తల్ని వేధించేటటువంటి క్రమంలో మెంటల్గా కాకుండా ఫిజికల్గా కూడా హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే భార్యలు భర్తలను కొట్టడం జరుగుతుంది. అందువలన ఇది నమ్మశక్యంగా లేనటువంటి విషయం అయినప్పటికీ కూడా చాలామందికి ప్రాక్టికల్ అనుభవం. అందువలన భార్యాభర్తల మధ్య సఖ్యత లోపము అనేటటువంటిది ఈ వారం ఉంటుంది. కాబట్టి కోర్టులకు వెళ్లకుండా జాగ్రత్తగా మీరంతా కూడా పరిష్కారం ఒక పద్ధతిలో చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా స్టూడెంట్స్ కొత్త చదువుల కోసం, కోర్సుల కోసం అప్లై చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి మెయిన్గా అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్నో అవమానాల పాలవుతారు ఈ కన్యారాశి వాళ్ళు. ఈ వారంలో మీరు చేసినటువంటి కృషి అంతా కూడా మరి బూడిదలో పోసిన పన్నీరులాగా అయ్యిందనని చాలా బాధపడుతూ ఉంటారు. కొత్త స్నేహాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. పాత స్నేహితులను వదులుకొని కొత్త స్నేహితులతో ట్రావెల్ చేయడం జరుగుతుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలతో మీరు భంగపాటు అనేటటువంటిది పడడానికి కొత్త వాళ్ళ వల్ల అవకాశం ఉంది. కాబట్టి ఉల్లిపాయల వ్యాపారము, బట్టల వ్యాపారము, హాస్టల్ వ్యాపారము, ఈ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు. టిఫిన్ సెంటర్లు, బట్టల షాపులు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి అదే రకంగా మీరు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మీ తల్లిదండ్రులని, మీ యొక్క సొంత ఆస్తుల్ని రక్షించుకోవడంలో కూడా మీరు బిజీగా ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి కోర్టు కేసుల్లో నిమగ్నమై ఉన్నారు. మీకు అనుకూలంగా ఈ యొక్క కేసులు, తీర్పులు అనేటటువంటి రావడం జరుగుతాయి. ట్రయల్స్కి కేసులు అనేటటువంటి వస్తాయి. అలాగే రైతులు అనేకమైనటువంటి కొత్త పద్ధతులతో కమర్షియల్ క్రాప్స్ పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు సకాలంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు చేసినటువంటి అప్పులు బాధ నుంచి మీరు బయటకు రావడం జరుగుతుంది. అలాగే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యాపారాలు లేవని బాధపడేటటువంటి వాళ్ళకి కాస్త వ్యాపారాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా సన్మానాలు, ధన సహాయాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు, కొత్త దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. నూతనంగా బంగారం, వెండి ఇలాంటివన్నీ కూడా కొనడం జరుగుతాయి. అలాగే పెళ్ళిళ్ళు కూడా కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి.
విడాకులు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పునర్వివాహాలు, అలాగే భర్త కోల్పోయినటువంటి వాళ్ళు కూడా పునర్వివాహాలు జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక అపరాలు, కూరగాయల వ్యాపారాలు, ధాన్యాలు, ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా మనము ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించుకునేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు ముందుకు వెళ్ళడం అనేవి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఆదివారం నాడు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా, మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి బాగుండలేదు. రాహువు పరిస్థితి, అలాగే శని అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుడు, ఈ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. రవి కూడా మనకి శనితో కలిసి మరి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి ఒత్తిళ్ళ మధ్య మీ జీవనం ముందుకెళ్తుంది. కొత్త కొత్త పనులు స్టార్ట్ చేసుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. వాటిల్లో లాభాలు ఇవన్నీ కూడా మీకు జరగడం జరుగుతాయి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు చిట్టిపాటల వ్యాపారం నడుపుతున్నటువంటి వాళ్ళకి అధిక లాభాలు కలుగుతాయి. కిరాణా వ్యాపారము, బంగారం వ్యాపారాలు, ఈ యొక్క హోల్సేల్ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక ఈ రాశి వారికి మనము అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వృత్తిలో స్టాండర్డ్గా మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు ఈ యొక్క కొత్త ఇళ్ళు కొనడము, వాటిలో కొత్త ఫర్నిచర్ వీళ్ళంతా కూడా సమకూర్చుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి సాఫ్ట్వేర్ కంపెనీలు, తర్వాత కొత్త కొత్త ఎలక్ట్రానిక్ షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి గురు జపం చేసుకోండి. గురువు అస్సలు బాగుండలేదు, గురు జపం చేసుకోండి. గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి దానం చేసుకోండి. కుదరనప్పుడు 5 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో ఆ మంత్ర జపాన్ని, ఆ పూజని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో బాగా సంపాదించారు, మరి కొంతమందిని నమ్మి మోసపోవడం కూడా జరిగింది వ్యాపారంలో. కొత్త కొత్త ఇళ్ళు, కొత్త కొత్త స్థలాలు కట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా వ్యాపారం పుంజుకోలేదు. వ్యవసాయం చేసేటటువంటి రైతులకు కూడా బ్రహ్మాండంగా ఉంది. మీ సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అయ్యారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి కొన్ని పనులు లేటుగా, ఆలస్యంగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే భార్య తరపు బంధువులతో మీకు యుద్ధాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో అలాగే భార్యతో వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే మీ కారణంగా మీకు ఏం చేయాలో తెలియక నిస్సహాయ పరిస్థితుల్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అందువల్లనే ఈ కంట్రోలింగ్ పవర్ అనేటటువంటిది తల్లిదండ్రులని తప్ప, లేకపోతే భార్య తప్ప, ఇది కాదు. తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తూ భార్యకి చెప్పడం, భార్యకి హెల్ప్ చేస్తూ తల్లిదండ్రులకు చెప్పడం, భార్యకి మల్లెపూలు కొన్నానని కూడా తల్లిదండ్రులకు సొల్లు కబుర్లు చెప్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ పీడ అనేటటువంటిది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారం. కొత్త కొత్త వస్తువులు కొనడము, అప్పులు చేసినటువంటి వాళ్ళ అప్పులు ఎగ్గొట్టడము ఈ వారంలో చేస్తారు. కాబట్టి అప్పులు తీర్చాలనేటటువంటి దిశగా మీరు ఆలోచించండి.
అలాగే ఇనప వ్యాపారము, బట్టల షాపుల వ్యాపారము ఇవన్నీ కూడా చేయాలి. మరి స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసి కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మంచి ఉధృతంగా సాగుతాయి. మామగారి మీద, అత్తగారి మీద కోపంతో భార్య మీద కోర్టుల్లో కేసులు వేసుకోవడం జరిగింది. అలాగే ఈ భార్యలు కూడా కరెక్ట్గా చిన్నంగా ఉండకుండా భర్తలను వేధించడము, తల్లిదండ్రులను సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అగ్లీ సిచ్యుయేషన్స్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా వీళ్ళకి ఎలాగో ప్రయోజనం లేదు. కనీసం ప్రపంచానికన్నా ఉపయోగపడదామని పేద ప్రజలకు దానం చేసేది లేదు, వికలాంగులకు దానం చేసేది లేదు. కొట్లాటలు, ఫైటింగ్లు చేసుకోమంటే చేసుకుంటారు. అలాగే నూతన వస్త్రాలు, ఎంతసేపు కూడా మనం ఈ కొనాలే తప్ప పేదవాళ్ళకి ఏం చేద్దామనే ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి వస్త్రాలు కొత్తగా కొనడం. ఆ తర్వాత అష్టమ కేతు, ఎవరైనా రోజు మాట్లాడేవాళ్ళు మాట్లాడకపోవడం వల్ల కాస్త డిప్రెషన్కి గురవ్వడము, ప్రతిదీ కూడా నిరాశావాదంగా మీకు ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ భార్య కానీ, భర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వీళ్ళెవరైనా సరే మిమ్మల్ని నిందించినప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు పదే వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏకాంతంగా ఉండకుండా వాటిని దాటుకుని అధిగమించేటటువంటి విధానంలో మీరు ఆప్టిమిస్టిక్గా ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆప్టిమిస్టిక్ విధానం నేర్చుకోవాలి. పెద్ద మనుషులు చెప్పినా, పోలీసులు చెప్పినా, ఎవరు చెప్పినా వినకుండా మీ యొక్క పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. నూతన ఊర్లు వెళ్ళడం, వ్యాపార రీత్యా మరి ఇతర దేశాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి మరి పరిహారాలు ఏంటంటే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకోవడం, ఇంట్లోనే మనకి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ, ఆ మంత్ర యొక్క జపం చేసుకోవడం, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావంగా మనకి అనేకమైనటువంటి పనులన్నీ కూడా ఒత్తిడిలు ఎక్కువ పెరుగుతాయి. ఒక పని సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొంచెం లేట్గా అవ్వడం, డిలే అవ్వడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ చేసేటటువంటి వాళ్ళు మనుషులు మంచివాళ్ళు అయినప్పటికీ కూడా తర్వాత తీరుబడిగా చేద్దామని వాళ్ళు బద్దగించడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇళ్ళు కొన్నటువంటి వాళ్ళు మేము డబ్బులు ఇచ్చేసి ఒక 3 సంవత్సరాలు అయిందండి, 5 సంవత్సరాలు అయిందండి, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావము. అయితే ఈ యొక్క గురు బలము అధికంగా ఉండడం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, విద్యార్థులందరికీ కూడా మనకి అనేకమైనటువంటి రిజల్ట్స్ రావడము అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థుల పరీక్షల్లో బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఆలోచనల్ని మనము అనుభవంలో పెట్టాలి అని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి మనుషులు, ఆ పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు మీకు ఈ వారంలో వాళ్ళందరూ కూడా తారసపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే హోటళ్ళ వ్యాపారము, పబ్స్, రెస్టారెంట్స్, పాల వ్యాపారాలు, లిక్విడ్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. గార్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మందుల షాపులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతాయి. ఫర్నిచర్ షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య
కాస్త విరోధము అనేటటువంటిది వస్తుంది. వీళ్ళు చేసేటటువంటి పనులు మీ భార్యలకు నచ్చకపోవడము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు అప్పులకు ఎలా తీర్చాలా అని తెగ సతమతం అవుతూ అన్ని రకాలుగా ఊర్లు వెళ్ళడము, అందరికీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గర పని అడగడము, లేకపోతే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకొని వీళ్ళకి బయటికి రావాలి అనే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కావాలి ముఖ్యంగా. కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి గురువారం నాడు తెల్లవారుజామున 3 గంటలకి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఎల్నట్స్ అని జరుగుతుంది. కాబట్టి మనసంతా కూడా నీరసంగా ఉండడము, పనులు ఆలస్యంగా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అయినా సరే పనులు పూర్తి చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. శతవిధాలుగా ఆ పనుల్లో భాగంగా మీకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. పాత వ్యక్తులు కూడా తారసపడుతూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అయ్యి కొత్త కొత్త వ్యాపారాల గురించి ప్రపోజల్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ వ్యాపారాల వల్ల లాస్ ఉందా లేదా మంచి జరుగుతుందా అనేటటువంటిది మీరు ప్రాక్టికల్గా మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్నట్స్ అని కాబట్టి డెఫినెట్గా హాని జరుగుతుంది అని మనం చెప్తాం. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా కొత్త కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం, వీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి మనం ఫర్నిచర్ షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్ళు, తర్వాత ఈ పబ్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బేగం బజార్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, హోల్సేల్ అపరాలు, ధాన్యాలు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే రాశి వారికి అందరికీ కూడా మనము సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వివాహాలైన ఇంకా కొంతమందికి మరి కొంతమందికి వివాహాలు అవుతాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, కెమెరామెన్లు, టెక్నికల్ వింగ్ అంతా కూడా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావంగా పోలీసులతో కోర్టు కేసులు ఎక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పనులన్నీ కూడా వెంటనే జరగకపోతే అంతా చికాకుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. స్త్రీలతో ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎల్నట్స్ అని కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. హనుమతి కవచం ఇలాంటివన్నీ కూడా చదువుకొని జాగ్రత్తగా అప్పాలు ఆంజనేయ స్వామి వారికి మాల వేసి, లేకపోతే ఇంట్లో అప్పాలు నైవేద్యం పెట్టి పేదవారికి, వికలాంగులకి, సాధువులకి, అనాథలకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం, అలాగే జమ్మి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.